నేను మీ సందీప్. వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి మండలంలో ఉన్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు అవుతారో నాకు తెలియదు. మాకు ఉపకారం చేసిన ఆయన ఎవరో చంద్రబాబు నాయుడు గారు. మాకు ఉపకారం చేసింది. అంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చాలా సార్లు నేల పైపు అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు మా మొహం చూడలేదు. అది అంతే. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. మాకు ఆ ఇంటింటికి అడిగేస్తారు. ఈయన వచ్చాక ఏం అడగలేదు మమ్మల్ని. గెలిచారు. మా ఇంటి గుమ్మాలకు కానీ ఏదైనా జరుగుతుంది కానీ వచ్చి ఇప్పుడు సమాధానం లేదు. అది బాగా గెలవటం వరకే కానీ పట్టించుకోలేదు. వచ్చే ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు ఎందుకని? ఆ మంచి పనులు అవి చేశాడు. అమ్మ ఇదేంటి అన్న 5 రూపాయలు అన్న భోజనం పెట్టాడు. అవన్నీ తీసే ఈ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ పని ఈ పని రోడ్లు వేస్తారు, వచ్చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు వేస్తారు, చేస్తలేదు. ఇంకేమన్నా ఇది రోడ్లేక పని మీద రోడ్ల మీద కూర్చున్నాం. ఇంక మళ్ళీ అడుక్కోవాలి చెప్పేసుకుని. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తామని అంటున్నారు. పథకాలు బాగా ఇచ్చేస్తున్నాడు. మంచి మనకే ఇస్తున్నాడు. అది ఆ చంద్రబాబు నాయుడు వచ్చిన పనులన్నా ఉంటాయి. అది ఆయన రావాలి. అవే రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ గారు. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి ఆయన పింఛను కూడా బాగా ఇస్తున్నాడు పద్ధతిగా. అది అంటే ఇప్పుడు జగన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలన బాగాలేదు అంటున్నారు బయట. కొంతమంది కొన్ని రకాలుగా పడుతుంటారండి. అవన్నీ మనకి జగన్ మీద చాలామంది ఉన్నారు అభిమానులు. అది అంటే జగన్ వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగినాయి అంటారు. రేట్లు పెరిగితే దాని తగ్గ రేటు కూలి పని కూడా పెరిగింది కదండి. సార్ చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బాగా అంతే పథకాల వల్ల అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి కాబోయే సీఎం రాజశేఖర రెడ్డి వాళ్ళ అబ్బాయి జగన్ గారు అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు అందడం వాళ్ళేమో మామూలుగా టీడీపీ వస్తుంది అనుకుంటున్నారండి. ప్రజలు అటు ఇటు కూడా ఉన్నారు. మరి నిర్ణయం ఎలా ఉండదు, మరి ప్రజలే నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ జనసేన పరిస్థితి ఏంటండి? జనసేన ఏమి లేదండి, అక్కడ శూన్యం, ఏమి లేదండి. ప్రధాన పోరు టీడీపీ వైసీపీ పోరాటంలో ఉంటుంది. ఎవరు నచ్చిన ఓటింగ్ వాళ్ళు చేస్తారండి. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? మా వరకు మాత్రం యువతకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే ప్రస్తుతానికి ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి జైలు ఖైదీని తీసుకొచ్చి లోన పెట్టుకున్నాం మనం ప్రస్తుతానికి ఏపీకి. అయితే ప్రస్తుతానికి పొటాటోకిను ఉల్లిపాయ కూడా తేడా తెలియని ముఖ్యమంత్రి కాబట్టి నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం. అది ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా తెలంగాణ ప్రజలు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ గవర్నమెంట్ మార్చుకున్నారు. ఇక మన ఏపీ ప్రజలు మాత్రం ఏం చేసుకుంటారో చూడాలి. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అధికారంలో లేకుండా రెండు చోట్ల ఓడిపోయారు అంటున్నారు. 2 చోట్ల ఓడిపోవడానికి ఎంత ఖర్చు పెట్టించారు ఆయనతోటి? ఆయన ఓడిపోవడానికి ప్రస్తుతానికి అధికారంలో ఉన్న వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ ప్రస్తుతానికి ఇప్పుడు పొత్తులో ఉన్నారు, కరెక్టే. కానీ ఇంతకుముందు జరిగిన విషయం అయితే చెప్తాను. ఒక భీమవరంలో ఓడిపోవడానికి దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన మీద. అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా నిలబడుతున్నాడు. ప్రస్తుతానికి రూపాయి ఖర్చు పెట్టకుండా తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు కౌలు రైతు కుటుంబాలకు కూడా డబ్బులు ఇచ్చాడు. తర్వాత మొన్న వైజాగ్లో బోట్లు కాల్పడినాడు, డబ్బులు ఇచ్చాడు. గవర్నమెంట్లో ఉండి చేయలేని పనులు కూడా ఈయన గవర్నమెంట్లో లేకుండా చేస్తున్నాడు. అలాంటి రేపొద్దు నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా జనాలు ఒకే వదిలేస్తున్నాం మేము. ఇంతకు ముందులా కాకుండా ఈసారన్నా ఈయన నమ్ముకుని చేసుకుంటే రేపొద్దున్న ఈ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అన్నదే కొంచెం ఈ 5 సంవత్సరాల్లో కొంచెం ఎదురు రావచ్చు. లేదు ఇంకా ఇలాగే ఉంటామంటే ఏపీ జనాలు ఎవడో మార్చలేడు. అంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు కూడా ఈసారి ఎన్నికలకు వెళ్తా ఉంటున్నాయి. దీని ప్రభావం ఏమన్నా ఉంటుందో మన రాష్ట్రంలో? బంగారులో ఉంటుంది. ఒక రాష్ట్రంలో పోగొట్టాలంటే 10 మంది కలవాలి, తప్పదు. అది ప్రస్తుతానికి ఏంటంటే మొత్తం ఇసుకలో ఈ మొత్తం తినేసి మంచి బలంగా తయారయ్యాడు. ఇప్పుడు అలాంటి మనిషిని పడగొట్టాలంటే కంపల్సరీ 2 అలయన్స్ ఉండాలి కంపల్సరీ. అది ప్రస్తుతానికి జనం కూడా అదే కోరుకుంటున్నారు. చెప్పండి, రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అవుతారు? జగన్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్. ఎందుకనండి? ప్రస్తుతం పథకాలు అవి బాగున్నాయి, జనాలుగా అందుతున్నాయి అన్నీ. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగట్లేదని చెప్పేసి అంటున్నారు. జరుగుతుందంటే అంత ఒకసారి అవ్వదుగా. అంతే. నెక్స్ట్ ఏం చేస్తారంటారా? నెక్స్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి పునాది వేస్తున్నాడు. ఇప్పుడు
అంటే ఇటీవల విద్యుత్ ఛార్జీలు పెంచారు, అన్ని ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా అని ప్రజలు అంటున్నారు. అదే నిజమేనండి అన్న. మనం చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ చంద్రబాబు రావాలండి కంపల్సరీ. ఇప్పుడు ఏం ఉపకారం లేదు మాకు. పనికిరాని 30,000 రూపాయలు కారు ఉంటే అమ్మఒడి ఇచ్చాడు, మిషన్ వల్ల లేదు, అది ఏమీ లేదు, అన్నీ నష్టాలే. మళ్ళీ పార్టీ మళ్ళీ అధికారం మార్చాలి, అదే మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అసలు ఏమీ లేదండి, మాకు ఏమీ రాలేదు. చంద్రబాబు రూపాయి కూడా మాకు కాలనీ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు, అయ్యా అయిపోతుంది అన్నారే, లేదు. అన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఏమీ లేదు. అదే మొత్తం. చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి మళ్ళీ మారద్దని మాకు ఇది. అయినా రావాలి మళ్ళీ. చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని. జగన్ గారు అలా ఏమీ ఉపకారం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ అంటే గురుగారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ అది క్వశ్చన్ వదిలేయండి. ఎవరో ఒకళ్ళు అవుతారు అనుకోండి, ఇద్దరు పోటీ చేసి ఎవరో ఒకళ్ళు అవుతారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అదే దాని గురించి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు వచ్చినా ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారండి, ఇప్పుడు జగన్ గారు చేశారు. ఇప్పుడు దాకా కొంతమంది అంటున్నారు జగన్ గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు అంటున్నారు. మళ్ళీ ఈసారి వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఆయన అభివృద్ధి చేస్తాడేమో కొంతమంది నమ్మకం ఉందండి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ చెప్తామని చెప్తున్నారంటే బస్సులు ఫ్రీ అంటున్నారు. కడకే ఇప్పుడు దాకా అడుక్కున్న వాళ్ళు తక్కువే ఉన్నారనుకోండి, మన ఎక్కువే ఉన్నారనుకోండి మన ఆంధ్రాలో. కానీ ఈ పథకం ద్వారా ఇంకా ఎక్కువ అవుతారండి అడుక్కుంటాకి. ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా సిద్ధమైపోతాం అడుక్కుంటాకి, ఇంకా రోడ్డును పడతామండి, అంతకంటే ఏం లేదండి. ఏది ఉచిత పథకాలు అవ్వండి, ఎందుకంటే ఉచిత పథకాలు మరి కొన్ని ఉన్నాయండి. అలాంటి పథకాలు కానీ ఇలా బస్సు ఫ్రీ అంటే ఆటో వాళ్ళు ఏమైపోతామండి, లక్షలు పెట్టి కొనేసాం, ఫైనాన్స్లు ఉంటాయి, వాటి ద్వారా ఫైనాన్స్ ఉంటుంది, ఇంటి పేరు మీద దస్తావేజులు తెచ్చుకొని ఆ బ్యాంకులో కట్టుకుని తెచ్చుకున్నాం బళ్ళు. అలాంటిది రోడ్డు మీద పడిపోతాం కదండి. బస్సులు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదండి. మరి అది ఎంతవరకు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన అంటే ఏం చెప్తాం గురుగారు, దగ్గరికి వచ్చేసింది ఏం చెప్తాకైనా చెప్తాకి సరిపోం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వేసాం, ఈయన కొత్త సీఎం గారని ఈయనకి వేసాం. ఇప్పుడు వచ్చే మరి ఆ వాగ్దానాలను బట్టి ఏమంటారో వాటిని బట్టి ఇంకా రైట్ అవుతా ఉన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరగకముందు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలను 90% పైగా అమలు చేశాము, చేశారండి, జరిగింది అనుకుంటేనే ఓటేయండి అని చెప్తున్నారు సార్. అదే పథకాలు తీసుకునేవారు ఉంటారు కదా సార్. మాకు ఉందండి, మాకైతే తలమిచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు కట్టుకున్నాం సార్, మరి ఆయన ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నామండి. అదండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? అన్నీ అందినాయండి. మా నాన్నగారికి అయితే చంద్రబాబు నాయుడులో ఆయనకు వచ్చింది, ఆయన కట్టుకున్నాడు. మా ఆయన హయాంలో జగన్ గారి హయాంలో మాకు వచ్చిందని మేము కట్టుకున్నాము. ఓకే సార్, అది రాబోయేది మరి ఏం చెప్పలేమండి ఇంకా ఎవరైనా. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతాడన్న. ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు? ఆయన చేసిన మంచి పనులు. ఏం మంచి పనులు? ఎలాంటి మంచి పనులు చేశారు? లేబర్కి అంతా మంచిగా చేశాడు. జగన్ పెట్టే సంక్షేమ పథకాల వల్ల ఏ ఉపయోగం లేదంటున్నారు? ఎందుకు లేదండి, మేము బోలాన్ని పొందుకున్నాం. అభివృద్ధి ఎక్కడ జరగలేదంటున్నారు? ఎందుకు జరగలేదు, ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి జరిగింది. రోడ్లు బాగాలేదంటున్నారు? రోడ్లు కూడా వేసాడండి, ఎందుకు వేయలేదు, బంగారులో రోడ్లు వేసాడు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అని చెప్తున్నారు. పెరిగితే సహజమే, ఎందుకు పెరగమండి, అంతా ఒక రోజు సంవత్సరం అన్న తర్వాత పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అంతే. అంటే ఇటీవల కరెంట్ ఛార్జీలు కూడా పెంచారని చెప్పేసి అంటున్నారు. మాకైతే మేము కరెంట్ ఛార్జీలు జగన్ నగ్గిన కాడి నుంచి ఇప్పుడు కరెంట్ బిల్ కట్టలేదండి. నేను కట్టలేదు కరెంట్ బిల్. అంటే ఇప్పుడు లేటెస్ట్గా పెంచారా అంటున్నారు? పెంచలేదు, ఎందుకంటే మేము పొందుతున్నాం, ఆయన చేసిన అద్భుత కార్యాలని మేము పొందాం, మేము లబ్ధి పొందాం ఆయన వల్ల. వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అనేది మరి చెప్పలేం, ప్రస్తుతానికి కష్టంగానే ఉంది. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యువతకి అన్యాయం చేశారు. ఏ విధమైన జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ అని చెప్పాడు కానీ జాబ్ నోటిఫికేషన్లు అయితే ఇవ్వలే. సచివాలయం ఉద్యోగాలు ఒకటే తీసాడు ఆయన. గవర్నమెంట్ సంబంధించి ఏ శాఖకి ఉద్యోగం అనేది ఇవ్వలేదు. యువత మాత్రం అసంతృప్తిగా ఉన్నది అనేది నా ఉద్దేశం. మరి ఎప్పటికైనా నోటిఫికేషన్లు ఇచ్చి యువతనే నిరుద్యోగుల్ని ఉత్సాహపరిచే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. ఎందుకంటే ఆయన వస్తేనే బాగుంటుంది. ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ వయసులో కూడా ఆయన చాలా బాగా కృషి చేస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలి. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? దాని గురించి అది మనకు తెలియదన్న. మనం వస్తాం, పొద్దున్నే వస్తాం, మనం పని చేసుకుంటాం, మన కష్టసుఖాలు మనం చూసుకొని వెళ్ళిపోతామే. అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన మీద పరిపాలన అయితే పెద్దగేం బాగాలే ప్రస్తుతానికి. అంటే
ఎలక్షన్ టైంలో రేట్లు పెంచుకుంటాం అన్నది చాలా తలకపోతుంది జనానికి. మాలాంటి కష్టపడే వాళ్ళకి చాలా ఇది. అందుకని దాని గురించి అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకటే, అదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ టైంలో వచ్చే టైంలో 10 రూపాయలు తగ్గాలి కానీ 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్తే మానవుడు అన్నవాడు ఒక ఇలా మధ్యతరగతి కుటుంబం అన్నవాడు ఎలా బతకాలని తెలియదు. అది 3 ఆడపిల్లల్ని పెంచుకుంటా, ఇక్కడ కొట్టు రెంట్ కట్టుకుంటా, ఏమో మా పోషకార్థానికి చందాలకు మాకు వచ్చేది 200-300 మినిమం. అంటే వర్క్ లేదన్న, ముందు వర్క్ లేదు. వర్క్ ఉంటే మాకు వర్క్ ప్రకారంగా పని చేసుకుంటే కీలో వద్ది. ఇక్కడ వర్క్ ఏం లేదు. ఈ ప్రభుత్వం చేసేది అసలు ఏం పెద్దగా నచ్చలేదు. అసలు ఈ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు. ఇదైతే కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం. అది ఇవాళ సామాన్యులు బతకాలంటే ఆటో ఉన్నవాడు ఆటో అమ్మేసుకొని కూలి పనికి వెళ్తున్నాడు. మాలాంటి వాళ్ళు వెల్డింగ్ షాపులు పూసుకొని వేరే చోట కూలి పనికి వెళ్తున్నాం. దాని గురించి ఏంటంటే ఇది ప్రభుత్వం కొద్దిగా మాలాంటి వాళ్ళు మధ్యతరగతులను కొంచెం బాగా గమనించి చూస్తే అదొక పద్ధతిగా ఉంటుంది. లేదంటే దానికి చేసేది ఏమి లేదు. ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అవుతారు? జగన్ అవుతాడు. జగన్. ఎందుకు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకుంటున్నా. ప్రస్తుతానికి పాలన అంతా నా ఒపీనియన్ అయితే అంతా బాగుంది అనిపిస్తుంది నాకైతే. అంటే కొంచెం ఆయన నగ్గాక కొంచెం ఒక 2-3 సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్ ఉంది. ఇంకా ఎవరైనా సరే అంత ఈ 5 ఇయర్స్లోనే మనం పలానా అని చెప్పలేం కదా. మరొకసారి చేశాక ఈ 5 ఏళ్ళలో ఎలా ఉందో పాలన చూసి దాన్ని బట్టి అప్పుడు అంతగా చేయకపోతే అప్పుడు తెలంగాణలో కేసీఆర్కి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు మన ఆంధ్రాలో కూడా ఇస్తారు. అంతే కదా. నాకైతే ప్రస్తుతానికి అయితే అంతా బాగుంది అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా కానీ అన్నీ అయితే పర్లేదు అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకని పవన్ కళ్యాణ్? ఎంతో కొంత రైట్ చేస్తాడు. అది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏమన్నా రూపాయి ఇచ్చాడు అటు జేబులోది. పవన్ కళ్యాణ్ 33,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు? అదే సీఎం అవుతే ఎలా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు? అది ఇప్పుడు టీడీపీతో కలిశారు కదా, వీళ్ళిద్దరు కూడా తర్వాత ఆలోచించుకుంటారు వాళ్ళిద్దరు. అది మెయిన్ ముఖ్యమంత్రి అవుతే సీఎం ముఖ్యమంత్రి అవుతే పవన్ కళ్యాణ్ అవుతే బాగుంటుంది. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు చేశాడు. అమరావతిని చూశాడు. రాజశేఖర్ జగన్ చూశాడా? చూడలేదు. ఏ పనులు చేద్దలేదు. వాలంటీర్లు పెడుతున్నాడు. ఇంటికి ఒక పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇత్తమే కానీ వాళ్ళు దేనికి ఉపయోగం లేదు. జనాలు ఇంటింటికి బియ్యం అంటున్నాడు. ఇంటింటికి బియ్యం టయానికి తెచ్చుకోకపోతే బస్సులే ట్యాన్లు ఎట్టాడు. ఆ టయానికి మనిషి లేకపోతే బియ్యం కూడా ఎత్తలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అర్థమైందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా యాన్లు ఎట్టేసి ఆ టయానికి చేసుకోకపోతే లేకపోతే పనిలోకి వెళ్తారు. పనిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రజలకు ఏమైపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే బియ్యం కోటా బియ్యం ఇచ్చింది కూడా చాలా కష్టమైపోతుంది ప్రజలకి. మాకనే కాదు, ప్రతి వైఎస్ఆర్ వాళ్ళకి ఏంటి, టీడీపీ వాళ్ళకి, జనసేన దేనికైనా బాగోలేదు. అసలు వ్యవస్థ బాగోలేదు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇస్తే సుఖం ఎందుకు? దేనికి పథకాలు ఇచ్చి లేబర్ చేసేసి నూనె డబ్బాలేమో 200 చేసి, కందిపప్పు ఏమో 170 చేసి, ఎందుకు ఈ జనాలు పెట్టి పెట్రోల్ ఏమో 90 రూపాయలు ఉన్న పెట్రోల్ ఏమో 110 రూపాయలు చేసి దేనికి అంటున్నాను? ఈ ప్రజలకి చేసి ఉద్ధరించేది ఏది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది, అభివృద్ధి అవుద్ది. జనాలకు పని కలిగిస్తాడు, 10 మందికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, చేసిన సుఖం ఉపయోగం ఏంటి? 18,750 రూపాయలు ఇస్తున్నాడు. దేనికి? సోమరపోతు చేసినందుకే కదా. ప్రజలకి తీర్పిచ్చి నిత్య వస్తువులు ప్రజలకు అందుబాటు చేసి ఇచ్చినప్పుడు ఎవరైనా బాగుంటుంది. ఓకేనా? అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు అని చెప్పేసి బాగానే ఉందండి. అభివృద్ధి గట్రా అంతా బాగానే ఉంది. రోడ్లే బాగాలేదు అంటున్నారు. బాగపోతే కొన్ని చోట్ల అలాగ ఉంటాయి, వర్షం దెబ్బతున్నాయి కదా, అవి మళ్ళీ ఇప్పుడు సర్వే చేసి చేస్తారు. అది ఇటీవల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అంటే మరి ఇప్పుడు ఎన్ని పెరిగినాయి కదండి ఖర్చులు గట్ట. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదని చెప్పేసి పరిశ్రమ అంతా బాగానే వచ్చినాయి కదండి. చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది ప్రభుత్వం. ఇప్పుడు ఐటీ రంగం ఇంకోటైనా అంతే బాగానే ఉన్నాయి కదండి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు బాబాయ్? జగన్ ముఖ్యమంత్రి. ఎందుకని? ఎందుకనంటే అతను 45 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నాడు, ముసలి డబ్బులు ఇస్తున్నాడు.
పిల్లలు చదివింపులకి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. అంటే జగన్ ఇచ్చే ఈ పథకాల వల్ల ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారు, పని చేయట్లేదు అని అంటున్నారు. అంటే అందరికీ ఇష్టం అవ్వ కదా, ఒకరికి ఇష్టం అవుతే ఒకరికి ఇష్టం నమ్ముతో పెట్టాడు. అంటే ఆ పథకాలు ఇవ్వటం వలన ప్రజలపై భారం పడుతుంది. పదలపై భారం అంటే మంచి నూనె ప్యాకెట్లు కానీ అదని ఇదని ఎక్కువ అంటున్నారు, పదలు అందరూ ఎక్కువ అంటున్నారు. అయితే కొంతమంది మంచివాడు అవుతాడు, కొంతమంది చెడ్డోడు అవుతాడు. అది పప్పులు ఉప్పులు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని పనులు ఏమో చెడ్డ అంటున్నారు, కొన్ని మందులు అంటున్నారు. నేనంటే ఎవరికి జన్నం చంద్రబాబు నాయుడు రావాలని కొంతమంది అంటున్నారు, జగన్ రావాలని కొంతమంది అంటున్నారు. ఒకటి నేనంటే జగన్కి ఇష్టం, ఒకటి ఇటు పవన్ కళ్యాణ్ తెలంగాణలో నోబ్రహ్మలో లేడు, పవన్ కళ్యాణ్ చచ్చిపోతున్నాడు వీడు. నేను ఫోటోలు తీసి పంపినా. అంటే ఈసారి మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో అది మా కోపలైనా జగన్ పని వస్తే జగన్ రావాలి, అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలి. వీళ్ళిద్దరికీ దెబ్బగా ఉంటుంది. నా పేరు లింగమూర్తి, కాటకోటేశ్వరం, శ్రీనివాస నాయుడు మనిషిని నేను. అది వీళ్ళిద్దరే వస్తారు. వస్తే జగన్ యాచి చంద్రబాబు నాయుడు, అంతేగాని పవన్ కళ్యాణ్ సీన్ లేదు అని చెప్తున్నాను నేను. ఏంటో ఎక్కడున్నా ఇరుగు పాటు చేసుకుంటాం, కానీ అది మనం విమర్శించకూడదు. అది ఎవరిష్టం వాళ్ళే. అంటే ఓటింగ్ శాతం ఏమన్నా ఉందా ఈ ప్రాంతంలో? అందరూ ఉంటే ఉండొచ్చు, ఇలాంటి కుర్రోళ్ళకి ఉండొచ్చు పోవచ్చు. అందరూ ఓటింగ్ చేస్తారని నేను తెలుసు, కానీ నువ్వు ఫోన్లో వెళ్తే కానీ నువ్వు ఎవరికి వేస్తావు నాకేం తెలుస్తుంది. నువ్వు ఆ దుప్పట్లోకి వెళ్ళాక నువ్వు నాకేస్తావు ఆడికేస్తావు ఉన్నారు. ఉంటా ఊరందరూ ఉంటారు, సొత్తకి వెళ్తారో ఓటు ఎత్తకి వెళ్తారో ఏమండి. మనం ఉంటే అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు పోవచ్చు, దానికి ఎవరైనా చెప్తాం. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? నాకైతే పవన్ కళ్యాణ్ ఇష్టం అండి. చెప్తున్నాను కదా, రాజకీయం కాదు, అదే పవన్ గారు చేయాలని ఉంది నాకు. పవన్ అయితే చేయాలని ఉంది మాకు, పనుల కోసమైనా కాదు, పవన్ ఒక్కసారైనా రావాలని. తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశారు, అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తెలంగాణ కూడా మనకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం పవన్ గారు వస్తాడండి. ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, మరి కొంచెం గట్టిగానే ఉంది పట్టు. అంటే లోగడ ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయారంటే కొన్ని దుక్కులు ఓడిపోయారు, కానీ ఈ పక్కన మాత్రం ఉందండి. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మేము పార్టీ తరపున కాదు, మాకు పార్టీ అంటే జగన్ అన్నా పర్లేదు, చంద్రబాబు నాయుడు అయినా పర్లేదు. కాదేంటంటే పవన్ అంటే మాకు ఇష్టం కాబట్టి ఆయన రావాలని మాకు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? ఇంకెవరన్నా మన జగన్ అన్నే. జగన్ గారు. ఎందుకు మరలా జగన్ గారు సీఎం కావాలనుకుంటున్నారు? ఎందుకనంటే మన ఇంకా ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు పక్కనెట్టుని చూసుకుంటే జగన్ చేసినవి మనకు చాలా ఉంది. మీకు తెలియదే ఉంది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉంటాకి ఇల్లు ఇచ్చాడు, చదువుకుంటాకి అమ్మఒడి, ఇంకేం కావాలన్నా. అంటే ఆయన సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు, ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. అవునన్నా, 2.5 సంవత్సరాలు కరోనా వచ్చింది, 2.5 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2.5 ఆయన పరిపాలన చేసింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో మనకు చాలా చేశాడు. ఇప్పుడు మనకు చేసింది 2.5, ఇంకా 2.5 పోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎత్తే ఇంకా చేసి పెడతాడు, అంతే తప్ప 2.5. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు చేశాడు, ఏం పీకాడు? ఏమీ లేదు. జగన్ వచ్చాడు, కొద్ది గొప్ప ఆయన ఉన్న సంవత్సరం చాలా చేశాడు. ఈ సంవత్సరం కూడా ఎత్తే ఇప్పుడు కూడా ఎన్నికల్లో ఆయన నిలబెడితే ఇంకా మన బతుకులు మారుతారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రాబోయే ఎన్నికలు అయితే నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నానండి. ఆయన అయితే ఇప్పుడు ఏ పదవి లేకపోయినా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి జనానికి కొన్ని పనులు చేస్తున్నాడు. రైతులకి 50,000 చొప్పున ఇస్తున్నారు, భర్త లేని వాళ్ళకి కొంతమంది వికలాంగులకి కూడా ఆయన చాలా చేయూతనిచ్చారు. కొన్ని చోట్ల చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే కాకుండా ఆయన తరఫున ఉన్న జన సైనికులు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి జనంలో కూడా కొంచెం ఇదివరకటి కంటే కొంచెం పెరిగింది. కాబట్టి ఆయన సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా రోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి నేను ఆయనే వస్తాడని అనుకుంటున్నాను. అంటే మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేశారు జనసేన పార్టీ వాళ్ళు, మరి అక్కడ ఒక చోట కూడా గెలవలేదు. కారణం? ఒక చోట కూడా గెలవలేదంటే ఇది బలమైన ప్రదేశం అయితే ఇది. ఆయన అయితే ఇంతకుముందు ఫస్ట్ నుంచి కూడా అక్కడెక్కడ అంటే 2 చోట్ల ముఖ్యమంత్రి అవ్వాలన్నా కష్టం. 2 చోట్ల ఎవరు కూడా అక్కడ వచ్చినా రాకపోయినా ఇదైతే మాత్రం పక్కగా వస్తుందని మేము అనుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అన్న. ఎందుకు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలి? ఆయనే రావాలి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయాలి. అమ్మఒడి, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చాడు కదా, పేదలకు బాగున్నది. జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలే ఇస్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదు అంటున్నారు. అది జరగలేదంటే మరి ప్రస్తుతానికి అప్పుల్లో ఉంది కాబట్టి జరగట్లేదు.
అనుకుంటున్నాం మరి జగన్ రావాలి, జగన్ బోల్డ్ చేసాడు అన్నీ అందరికీ కూడా చేసాడు, జగన్ గారే వస్తాడు అనుకుంటున్నాం మరి. మరి అప్పుడు పరిస్థితిని బట్టి మరి ఎలా ఉంటుందో మరి. ఇప్పుడైతే మేము అందరం అయితే జగన్ గారే వస్తారని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు అన్న పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసాడు, బాగాను మంచి నిర్ణయం తీసుకున్నాడు. సేమ్ తెలంగాణలో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి జగన్. అసలు ఏ పథకాలు బాగున్నాయన్నా చెప్పు, ఏ విషయంలో అయినా సరే. అంటే 15 ఏళ్ళు ఇస్తున్నాడు, ఇది అమ్మఒడి గట్ట ఒకటి ఇస్తున్నాడు. చంద్రబాబు 2 ఇస్తా అన్నాడు. మహిళలకి బస్సు ఫ్రీ, గ్యాస్ బండ్లు ఇస్తా అన్నాడు. ఇంకా అంతకన్నా ఏంటి, ఇంకెవరు చేస్తారు? డెవలప్మెంట్ అంటే మనకు ముందు నిరుద్యోగులు బాగుపడతారన్న, చదువుకున్న కుర్రోళ్ళు. అది వారంటీలో 5 ఏళ్ళు ఉద్యోగాలు గట్ట కాదు, మనం డెవలప్ అవుతుంది వాళ్ళ ముందు మనకి. ఈరోజు అమరావతి ఏదంటే ఏం చెప్తున్నారు? మనదే చెప్పమని ఎవరైనా మీరు ఎన్ని అడుగుతున్నారు? అమరావతి ఏదని అడుగు, అందరు నేను ఏం చెప్తారు చూద్దాం. మన రాజధాని ఏదని చెప్తే ఏం చెప్తారు? అది మనకు అన్ని కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి.